బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అబిడ్స్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. తనిఖీలు ఫార్చ్యూన్ హోటల్లో నిర్వహించారు. వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. 2 వ్యభిచార ముఠా నిర్వాహకులు, 16 మంది యువతులు, 4 కస్టమర్లను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్న రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో ఈ వ్యభిచార ముఠా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రామ్నగర్ అఖిల్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ అందిస్తారు లైవ్లో. మణికంఠ, చెప్పండి, ప్రస్తుతానికి ఈ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో ఈ యొక్క వ్యభిచార ముఠా అయితే నడిచినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి దీని గురించి? సో ప్రస్తుతానికి అయితే రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ అయితే ఏదైతే ఉన్నారో అబిడ్స్ ఫార్చ్యూన్ హోటల్లో మన 19 అర్ధరాత్రి ఆ వ్యభిచారం నిర్వహిస్తుండడంతో అబిడ్స్ పోలీసులకి అయితే ఆ ఇన్ఫర్మేషన్ అంది వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. 16 మంది యువతులు, 4 ఆర్గనైజర్లు, 2 కస్టమర్లుగా దొరికారని అయితే చెప్తున్నారు. కాకపోతే ఇందులో ప్రధాన నిందితుడైన ఆర్గనైజర్ అఖిల్ పహిల్వాన్ అని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే అఖిల్ పహిల్వాన్ అయితే రిమాండ్కి తీసుకెళ్లారని చెప్తున్నారు పోలీసులు. ఆనంద్, అదేవిధంగా అఖిల్ అటు రామ్నగర్లో అత్యంత పేరుగాంచిన వ్యక్తి అఖిల్. అలాంటి అతను మరి వ్యభిచారం వైపు ఎందుకు, అంటే ఆర్గనైజర్ కంటే వ్యభిచారం ఎందుకు చేస్తున్నాడు, ఆర్గనైజర్ ఎందుకు చేస్తున్నాడు దాని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద్, ఓకే మణికంఠ, దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అంటే అంత ఫాలోయింగ్ ఉన్న ఆ పర్సన్ వ్యభిచార ముఠాను నడిపిస్తున్నారనేది వాస్తవమేనా? అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా సమాధానం ఇస్తా ఉన్నారు? సో పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ఈరోజు నిన్న ఎవరైతే అఖిల్ని రిమాండ్ తీసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అఖిల్ని ఇందులో ఇరికించారని చెప్తున్నారు. కాకపోతే అసలు నిజాలు ఆ విచారణ వెల్లడైన తర్వాత అయితే మనకి పోలీసులు అయితే అందజేస్తారు. ఆనంద్, ఓకే మణికంఠ, 2 వ్యభిచార ముఠా నిర్వాహకులు, దాంతోపాటు 16 మంది యువతులు, 4 కస్టమర్లను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి 16 మంది యువతులు ఇక్కడి వారైనా వేరే స్టేట్ నుంచి వచ్చిన వారు ఉన్నారు అక్కడ? అంటే వేరే దేశాల నుంచి, వేరే ఊర్ల నుంచి ఉద్యోగరీత్యా తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఫోన్లు కూడా లాక్కొని వ్యభిచారం చేస్తున్నారని చెప్పి అయితే తెలియజేశారు. మొత్తం 22 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేశారని చెప్తున్నారు. కాకపోతే వేరే ఊళ్ళ నుంచి ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళని బలవంతంగా ఇందులోకి పెట్టి ఇందులోకి లాగారని అయితే ఆ యువతులు ఎవరైతే ఉన్నారో 16 మంది తెలియజేశారు. ఆ 16 మంది యువతులను కూడా ప్రజ్వల హోమ్కి అయితే తరలించారు. ఆనంద్, ఓకే మణికంఠ, ఈ నిర్వాహకం ఎన్ని రోజుల నుంచి నడిపిస్తూ ఉన్నారు అక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయి? దాంతో పాటుగా ఈ యువతులను ఏ విధంగా ప్రలోభాలు పెట్టి ఈ యొక్క ఊబిలోకి దింపుతున్నారు? ఈ వ్యవహారం అయితే కొన్ని నెలలుగా సాగుతుంది అని చెప్తున్నారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా సాగుతుందంటే ఎవరికి తెలియలేదు. దాంతోపాటు ఇప్పుడైతే అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అంది. పోలీసులకి అయితే రైడ్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఒకటి ఉద్యోగరీత్యా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అటు మామూలు లో క్లాస్ ఫ్యామిలీ కానీ ఉద్యోగం పూర్తిగా అమౌంట్ వస్తేనే కష్టపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని బతకాలనుకుంటారు. అలాంటి వాళ్ళు టార్గెట్ చేసి ఇలాంటి వ్యభిచారం దాంట్లో తీసుకొస్తున్నారని చెప్పి తెలియజేశారు. ఓకే మణికంఠ, ఇప్పుడు మనము ఉన్న సిచ్యువేషన్లో ఒకవైపు డ్రగ్సే కావచ్చు, మరొక వైపు ఈ యొక్క వ్యభిచార ముఠాలే కావచ్చు, రోజుకు చాలా వరకు వెలుగు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు అయితే ఏం చెప్తా ఉన్నారు? నిర్మూలిస్తాము అనేటువంటి నిబంధనతోటి కఠిన నిబంధనలు కూడా విధించారు. మరి దీనికి సంబంధించి ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఇలాంటి వ్యభిచార ముఠాలు రోజుకు పేటరేగిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే అడ్డుకట్ట వేసేటువంటి నిబంధనలు ఉన్నా కూడా ఇలా నడిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది పోలీసులు? సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత కూడా అటు డ్రగ్స్ మీద కానీ డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. దాంతోపాటు ఈ వ్యభిచారం కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగనివ్వమని చెప్తున్నారు. సో దీనిపైన ఒక కమిషన్ అయితే వేస్తానని చెప్పి అయితే తెలియజేశారు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే లండన్ పర్యటనలో ఉన్నారో వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు కూడా అంటే ఈ కోవకు చెందిన ఈ క్రైమ్లు కూడా ఎలా అడ్డుకట్టు వేస్తారనే దానిపై కూడా చర్చించనున్నారు. అనంత్, ఓకే మణికంఠ, ఇలాంటి అంటే ఉపాధి కోసం వచ్చేటువంటి వారిని ప్రలోభాల పెట్టి ఈ యొక్క వ్యభిచార ముఠాలకు వ్యభిచార కూపంలోకి లాగుతున్నటువంటి వీరికి ఎలాంటి శిక్షలు విధించే అవకాశం కనిపిస్తూ ఉంది? సో కఠిన చర్యలు అయితే తీసుకోవాలన్నది. ఎందుకంటే అభంశభం తెలియని అమాయకులు కూడా చాలామంది అయితే ఉద్యోగం పేరుతో వచ్చి ఇక్కడ
వాళ్ళు పడే కష్టం అయితే అంత ఇంత కాదు. అలాంటి వాళ్ళని కూడా ఇక్కడ వ్యభిచారంలోకి తీసుకురావడం అనేది చాలా బాధాకరం. సో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా లాడ్జులు ఏవైతే ఉన్నాయో కొన్ని లైసెన్స్ లేని లాడ్జులు కూడా ఉన్నాయి, వాటి మీద కూడా ఉక్కుపాదం అయితే మోపనన్నారు. ప్రతి లాడ్జ్కి లైసెన్స్ కంపల్సరీ ఉందా, రూమ్స్లో ఎవరు ఉంటున్నారు, వాళ్ళ అటు ఎవరైతే దిగుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డులు కూడా, అంటే ఏదైనా ఆధార్ కార్డులు కానీ ఓటర్ ఐడి కానీ చెక్ చేసి మరి రూమ్స్ ఇవ్వాలి అని చాలా కండిషన్స్ పెట్టినా కూడా రోజుకు ఇలాంటి వెలుగు చూస్తున్నాయి. దీనిపై కఠిన చర్యలు అయితే తీసుకోవాలి అని అయితే తెలియజేస్తున్నారు సామాన్య ప్రజలు కూడా. ఓకే మణికంఠ, మరి ఫైనల్గా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో స్థానికంగా అయితే కలకలం రేగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి స్థానిక నేతలు కానీ స్థానిక ప్రజలే కానీ ఏమని సమాధానం ఇస్తా ఉన్నారు దీనికి సంబంధించి? సో ప్రజెంట్ అయితే ఇలా స్థానిక నేతలే కావచ్చు, అటు కార్పొరేటర్ కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఇది ఒక విషాదకర సంఘటన తెలియజేశారు. ఎందుకంటే రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అంటే అతనికి ఒక ఫాలోయింగ్ త్రూ అవుట్ ఇండియా, ఏపీ, తెలంగాణతో పాటు చాలామంది యువతకు అయితే అతను ఒక ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. కానీ ఈ రామ్నగర్ అఖిల్ ఇలా ఎందుకు చేశారని చెప్పి చాలామంది అయితే ఒక దుర్ఘటన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ మణికంఠ.